ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ మంగళవారం ఉదయం జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఇషా దేవల్ ఖండించారు. తమ కుటుంబం చెప్పేంత వరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దన్నారు. ధర్మేంద్రకు ముంబై బ్రిన్స్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర గురించి సమాచారం కోసం నెటిజన్లు విస్తృతంగా శోధిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఆస్తుల గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 8, 1935న పంజాబ్లోని నజ్రాయిల్లో జన్మించారు ధర్మేంద్ర. ఆయన అసలు పేరు ధర్మేంద్ర కేవాల్ కృష్ణ డియోల్. తల్లిదండ్రులు కేవాల్ కిషన్, స్వతంత్ కౌర్. పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ధర్మేంద్రకు 1954లో ప్రకాష్ కౌర్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత హేమా మాలినితో ప్రేమలో పడిన ఆయన ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఈషా డియోల్, అహానా ఉహరా డియోల్ సంతానం. 1960లో దిల్బీ తేరా హంబీ తేరా సినిమాతో రంగప్రవేశం చేశారు ధర్మేంద్ర. ఆ తర్వాత అయి మిలన్ కి బేరా, ఫ్యూల్ ఔ ఫతర్, ఆయే దిన్ బాహర్ కే తదితర చిత్రాలతో హిందీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు అభిమానులతో హీమ్యాన్ అని పిలిపించుకున్నారు ధర్మేంద్ర. 1970, 1980 దశకాల్లో హిందీ నాట ధర్మేంద్ర శకం నడిచింది. అమితాబ్, రాకేష్ ఖన్నా, ధర్మేంద్ర, జితేంద్రలు వరుస హిట్లతో ఇండస్ట్రీని దున్నేశారు. 6 దశాబ్దాలకు పైగా కెరియర్లో 300లకు పైగా సినిమాల్లో నటించారు ధర్మేంద్ర. అంతేకాదు, తాను నటించిన సినిమాల్లో 121 సినిమాలు ఘన విజయం సాధించడం విశేషం. తద్వారా బాలీవుడ్ చరిత్రలోనే సక్సెస్ఫుల్ హీరోగా ధర్మేంద్ర చరిత్ర సృష్టించారు. 1987లో 9 వరుస హిట్లతో ఇండస్ట్రీని వణికించారు ధర్మేంద్ర. సినిమాలతో పాటు రాజకీయాల్లోకి దిగిన ధర్మేంద్ర భారతీయ జనతా పార్టీలో చేరి 2024 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని బెకనూరి లోక్సభ స్థానం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే ఎంపీగా ఉన్నప్పటికీ సినిమా షూటింగ్స్కి పరిమితం కావడం, ఎక్కువగా ఫామ్ హౌస్లోనే ఉండడంతో ధర్మేంద్రపై విమర్శలు వచ్చాయి. భారతీయ సినీ రంగానికి అందించిన సేవలకు గాను 2012లో పద్మభూషణ్ పురస్కారంతో ధర్మేంద్రను సత్కరించింది భారత ప్రభుత్వం. తన నట వారసులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్ చిత్ర పరిశ్రమలోకి పరిచయం చేశారు ధర్మేంద్ర. వారిద్దరూ తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్స్గా ఎదిగారు. కెరియర్లో తన తొలి సినిమాకు ₹51 పారితోషికంగా తీసుకున్న ధర్మేంద్ర 60 ఏళ్ల కెరియర్లో ఒక మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగా మారారు. విజేత ఫిల్మ్స్ బ్యానర్పై ఎన్నో హిట్లను తెరకెక్కించారు. డియోల్ ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువ ₹1000 కోట్ల పైమాటేనని బాలీవుడ్లో టాక్. ఇందులో ధర్మేంద్ర ఒక్కడిదే ₹450 కోట్ల పైన ఉంటుందని అంచనా. ఇక సన్నీ డియోల్కి ₹130 కోట్ల ఆస్తులు, బాబీ డియోల్కి ₹60 కోట్ల ఆస్తులు, అభయ్ డియోల్కు ₹400 కోట్ల ఆస్తులు, కరణ్ డియోల్కు ₹50 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ధర్మేంద్ర హాస్పిటాలిటీ, హోటల్స్ బిజినెస్లోకి ప్రవేశించి గరం ధరమ్ దాబా, హీమ్యాన్ బ్రాండ్స్తో రెస్టారెంట్ను స్థాపించారు ధర్మేంద్ర. ధర్మేంద్రకు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన లోనావాలాలో 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. ఇందులో అత్యాధునిక వసతులు ఉన్నాయని బాలీవుడ్లో టాక్. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ధర్మేంద్రకు కోట్లాది రూపాయల విలువైన భూములు కూడా ఉన్నాయని టాక్. ఇక ఆయన గ్యారేజ్లో వింటేజ్ ఫియట్, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ LS 500 మోడల్ కార్లు కూడా ఉన్నాయి.